ఈరోజు విశాఖపట్నం వన్ టౌన్లో ఉన్న డాక్టర్ దీన్ షాదీ ఖాన్లో ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ చిన్న రెహమాన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఖతానా సుంతి సుమారు 300 మందికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి పెద్ద ఎత్తున ముస్లిం ప్రజలు హాజరై వాళ్ళ పిల్లలకి సుంతి చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చౌడే వెంకట పట్టాభిరామ్ మరియు విశాఖ సౌదీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతారాం సుధాకర్, 35వ వార్డు మాజీ కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్రావు, ఐహెచ్ ఫరూక్, డాక్టర్ జహీద్ అహ్మద్, అబ్దుల్ అనీఫ్, మహమ్మద్ గౌస్, ఎస్కే యాసిన్ బాబా, ఎస్కే రఫీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విశాఖ ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ చిన్న రెహమాన్ మరియు వజీర్ రెహమాన్ కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. ఈరోజు డాక్టర్ దీన్ షాదీ ఖానాలో 300 మంది పిల్లలకి ఉచిత ఖత్నా సుంతి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు పొద్దున్నుంచే 7 గంటల నుంచే భారీగా పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకురావడం, అలాగే డాక్టర్ గారు విజయవాడ నుంచి రావడం, పొద్దున 8:30కి స్టార్ట్ చేసామండి. బాగా అల్లా దయ వల్ల ఇన్షాల్లా బాగా జరుగుతుంది. మేము ఈ ఖత్నా సుంతి కార్యక్రమం 17 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. దీంట్లో 300 పైన పిల్లలు రావడం జరుగుతుంది. ఇది చాలా బయట చేయించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో, అది కూడా 1-2 హాస్పిటల్లోనే చేస్తున్నారు. విశాఖపట్నం మొత్తంలో ఒక ఏఎన్బిజి హాస్పిటల్, తర్వాత ఇంకొక హాస్పిటల్ అంతే. దాంట్లో పిల్లోడికి 5,000 రూపాయలు చొప్పున ఖర్చు అవుతుంది. కాబట్టి మేము ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం. వాళ్ళకి తల్లిదండ్రులకి 2 పిల్లలు అయితే ఒక 10,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. పేదవాళ్ళు చేయించుకోకుండా అలాగే ఇంకొక సంవత్సరం చేపిద్దాం అలాగే వదిలేస్తున్నారు. 8-9 సంవత్సరాలు పిల్లలకి అయిపోతుంది. ఇది 2 సంవత్సరం లోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ డబ్బులు లేక కొంతమంది అలా ఉండిపోతున్నారు. అందుకని మేము ఈ కార్యక్రమం పెద్దగానే 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. భారీగా శ్రీకాకుళం, సాలూరు, నెప్పులి, అనేక మన అయ్యన్న పాత్రుడి గారు ఊరు, నర్సీపట్నం, అలాగే తుని, విజయనగరం, అనకాపల్లి నుంచి భారీగా జనం అక్కడ మన యూదుకు సాహిబులు కూడా ఎక్కువ ఉంటారు. మటన్ అమ్మే సాహిబులు, వాళ్ళకి కూడా తెలియదు పాపం, అలా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు డబ్బులు అయిపోతాయని. ఈ కార్యక్రమానికి వాళ్ళు ఎక్కువ మంది మనకు అప్లికేషన్ ఫిలప్ చేసుకుని పిల్లల్ని తీసుకొచ్చారు. వాళ్ళు పేద పరిస్థితులు ఉంటారు కాబట్టి మేము ఈ కార్యక్రమం పెడుతుంటే చాలా మంది వస్తున్నారు. ఇది మంచిదండి. దీంట్లో ముస్లిం కాకుండా ఇతర కులస్తులు, హిందూ పిల్లలు కూడా 3 వచ్చి అప్లికేషన్ తీసుకుని 3 పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఇది ఉట్టి ముస్లింలే కాదు, 1, 2, 5, 10 హిందూ పిల్లలైనా మేము చేస్తాం. ఇది ముస్లింలే అని కాదు, హిందూ పిల్లలు వచ్చినా మేము చేస్తామని ముందలే ప్రకటన చేస్తున్నాం. ఇప్పుడు 3 వచ్చారు పిల్లలు, హిందూ పిల్లలు, వాళ్ళు కూడా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ విశాఖపట్నంలో గత 15 సంవత్సరాల నుండి ఈ సుంతి కార్యక్రమం చేస్తున్నారు. నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఈ సుంతి కార్యక్రమం అనేది ముస్లిమ్స్ కి రిలీజియస్ ప్రోగ్రామ్ అయినా సరే ఇది సైంటిఫిక్ గా చాలా ఉపయోగకరంగా, ఎందుకంటే సెక్షువల్ వారి ఆధ్వర్యంలో శుద్ధి కార్యక్రమం అనేది జరుగుతుంది. దాదాపు ఉచితంగా నిర్వహిస్తా ఉన్నారు. అట్లాంటిది వీళ్ళు ఫ్రీగా ముందే ఎవరికైనా అపాయింట్మెంట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయకూర్చొని 40 రోజుల ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని 300 మందికి దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఉచిత శుద్ధి ఆపరేషన్ అనేది ముస్లిం సుమారు 15 సంవత్సరాల నుంచి
ఇది చాలా మంచి కార్యక్రమం. అందరికీ శుద్ధి అనేది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్ లో చాలా మంచిది. అందుకని శుద్ధి చేయించుకుంటారు. మరి సుమారు పెద్దవాళ్ళకైతే 10-15 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. చిన్నపిల్లలకైతే సుమారు 5,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అలాంటిది ఉచితంగా అన్ని మందులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ సురక్షితంగా ఈ శుద్ధి ఆపరేషన్ చేసి వాళ్ళందరికీ భోజన సదుపాయాలు అన్ని కల్పించి చేయడం అనేది చాలా మంచి విషయం. ముస్లిం యంగ్ బాయ్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన కార్యక్రమం. ఇది వీళ్ళు 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే ప్రతి పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకి శుద్ధిలు చేయడం, వాళ్ళకి ఉచిత మందులు ఇవ్వడం, ఉచిత శుద్ధిలు చేయడం, బయట నుండి వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయము, మంచినీళ్ళ సదుపాయము మరియు మజ్జిగ అటువంటివి ఇచ్చి వాళ్ళకి అందరికి కూడా ఎటువంటి కూడా కష్ట నష్టాలు లేకుండా వాళ్ళకి ఉచితంగా మందులు ఇచ్చి ఉచితంగా కట్నాలు శుద్ధిలు చేసి వాళ్ళకి అన్ని విధాలుగాను సహకరించి సహకారాలు అందించి మన చిన్న రెహమాన్ గారు ఆధ్వర్యంలో ఈ ముస్లిం యంగ్ బాయ్స్ అసోసియేషన్ వారు ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం సదా కూడా అల్లాహ్ దయ వల్ల ఈ శుద్ధి అనేది ఏంటంటే సున్నత్ అనేది మన ప్రవక్త రసూలుల్లాహ్ సల్లం గారు హజరత్ ఇబ్రాహిం అస్సలాం నుంచి కూడా వస్తుంది ఇది. అలాగే ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లం నుంచి ఇది కంటిన్యూ అయిపోయింది. ఈ సున్నత్ అనేది ఏంటంటే మెడికల్ ఒక సైంటిఫిక్ గా చూసుకుంటే ఇది చాలా మంచి పద్ధతి. దీని వల్ల క్యాన్సర్స్ కానీ సుఖ వ్యాధులు కానీ అలా